హాయ్ ఆల్, నమస్తే. వీడేంటో నమస్తే చెప్తున్నాడు అనుకుంటున్నారా? హాయ్ ఆల్ చెప్తాను కదా డైలీ. ఇప్పుడు నమస్తే చెప్తున్నాను ఎందుకంటే మనం శ్రీశైలం వెళ్తున్నాము. శ్రీశైలం వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని కవర్ చేసుకోవచ్చు. ఒకటి ఫస్ట్ది ఏంటంటే దిండి రిజర్వాయర్. ఇది ఇక్కడ యాక్చువల్గా వాటర్ కూడా వస్తాయి అటు సైడ్, బట్ అక్కడ వాటర్ రావడం లేదు. ఇది మా ఫస్ట్ టైం వచ్చినాం మేము. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం కూడా. యాక్చువల్గా ఇది ఫస్ట్ ప్లేస్ మేము కవర్ చేస్తున్నాము శ్రీశైలం వెళ్ళే దారిలో. మీరు ఎవరన్నా చూసుంటే కమెంట్ చేయండి. చూడండి, వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఇవన్నీ వాటర్. ఇవి జస్ట్ శ్రీశైలం వెళ్ళే దారిలోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి 95 కిలోమీటర్స్. మాకు మొత్తం 2 hours పట్టింది ఇక్కడికి రావడానికి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ మళ్ళీ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ వ్యూ ఇదండి, దిండి రిజర్వాయర్. మనకి ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతాయి, కానీ ఇప్పుడు ఇంకా వాటర్ ఏమి రావట్లేదు. చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. ఇది శ్రీశైలం వెళ్ళే దారిలోనే ఉంటుంది. మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే అది మీకు రైట్ చూపిస్తుంది. రైట్ వెళ్ళకండి, శ్రీశైలం వెళ్ళే దారిలోనే ఉంటుంది. చూసి ఎంజాయ్ చేసుకోండి. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది. ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే వాటర్ ఫ్లో అవుతుంది. అప్పుడు మాత్రమే చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాటర్ ఫ్లో లేదు. ఇది సెకండ్ ప్లేస్, ఉమామహేశ్వరి టెంపుల్. మేము దిండి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. దిండి నుంచి అరగంట పడుతుంది. 28 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ. కంపల్సరిగా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు దారిలో ఇది కవర్ చేసుకోండి కంపల్సరిగా. దిండి ఉంటుంది, దిండి నుంచి ఓన్లీ 30 minutes. చాలా బాగుంటుంది. ఇక్కడ ఘాట్ రోడ్డు కూడా ఉంది. ఇది మొత్తం వ్యూ అండి. ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళి చూసేసి వద్దాము. ఇది ఎంట్రన్స్ ఉమామహేశ్వరి టెంపుల్లోకి. లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్త అండి. ఇది అంతా టెంపుల్. లోపలికి వెళ్తున్నాము. ఇదంతా వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంది. నల్లమల్ల ఫారెస్ట్ అంతా. ఇదంతా ఎంట్రన్స్. ఇదే ఎంట్రన్స్ అండి. ఇది టెంపుల్. చూడండి, వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు కూడా పక్కా విజిట్ చేయండి. ఎక్కడ? ఇక్కడ ముందరికి వెళ్తే పాపనాశనం ఉండిద్దంట. అక్కడ నీళ్లు చల్లుకొని వచ్చిన తర్వాత దర్శనం చేసుకోండి. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇది గౌరీ దార. ఇది పాపనాశానికి దారండి. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడ గుండు చేపించుకోవచ్చు. ఇక్కడ వ్యూ అయితే అద్దరిపోతుంది. మీరు కూడా పక్కా విజిట్ చేయండి. విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. ఇది పాపనాశనం. ఇక్కడ ఫస్ట్ వాటర్ చల్లుకున్న తర్వాత దర్శనం చేసుకోండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇలా వెళ్ళి ఇలా వాటర్ చల్లుకొని మళ్ళీ అలా ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ ఇంకో రూట్ ఉంది. ఇది ఏదో మున్నూరు నుంచి వచ్చే వాళ్ళకంట. ఇది సపరేట్ రూట్. ఇది కొండ మీద నుంచి ఉంది. ఆ కొండ పైన ఇంకొక ఊరు ఉందంట. పాపనాశనం. ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, సన్న దార. ఈ వాటర్తో కొంచెం అభిషేకం చేద్దాం.
ఇటు సైడ్ పడుతున్నాయి, ఇక్కడ కూడా బాగా వర్షంగా పడుతుంది చూడు. ఇది యోగలింగం. ఇది గౌరీధార. చూడండి వాటర్ పై నుంచి పడుతున్నాయి, ఆ పై నుంచి పడుతున్నాయి వాటర్. ఇది మెయిన్ టెంపుల్. లోపలికి ఫోన్ ఎలవ్ లేదండి. దర్శనం చేసుకొని వచ్చాక కలుద్దాం మళ్ళీ. మేము అక్కడ ఉన్న పూజారిని అడిగామండి గుడి గురించి విశిష్టత చెప్పండి గుడి గురించి. ఈ క్షేత్రము యందు పార్వతీ మాత శివుడి గురించి తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ అమ్మవారిని అనుగ్రహించాడు. ఇక్కడ అమ్మవారి పేరు ఉమాదేవి. ఊ అంటే తపస్సు, మా అంటే వద్దు అనే అర్థం. పార్వతీ మాత శివుడిని పొందడానికి తపస్సు చేయడానికి వచ్చే సమయంలో పార్వతీ మాత తల్లి అయినటువంటి మేనకాదేవి తపస్సు వద్దు అని చెప్పేసి అంటుంది. ఆ సమయంలో ఉమా అని చెప్పేసి ఉచ్చరిస్తుంది. ఆ మాటల్ని కూడా లెక్క చేయకుండా అమ్మవారు ఇక్కడికి వచ్చి తపస్సు చేసింది కాబట్టి ఇక్కడ అమ్మవారికి ఉమాదేవి అని చెప్పేసి పేరు. ఇది శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా ఉంది ఈ క్షేత్రం అనేది. శ్రీశైలం చుట్టూ 4 ద్వారాలు ఉంటాయి. 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉంటాయి. తూర్పు ద్వారం త్రిపురాంతకం, ప్రకాశం జిల్లాలో ఉంటుంది. దక్షిణ ద్వారం సిద్ధవటం, కడప జిల్లాలో ఉంటుంది. పశ్చిమ ద్వారం అలంపూర్ జోగులాంబ, ఇది ఉత్తర ద్వారం. ఈ 4 ద్వారాలు చూసి శ్రీశైలాన్ని దర్శనం చేయాలి. అలా చేస్తే సంపూర్ణమైనటువంటి యాత్రా ఫలం వస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరిగింది. రాముడు కూడా రావణాసురుణ్ణి చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ యొక్క స్వామివారిని సేవించాడు అని చెప్పేసి కలపురాణం. ఇది పుణ్యక్షేత్రం అంటారు దీన్ని. శ్రీశైలం రీచ్ అయ్యాము. ఉమామహేశ్వర టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్ మాకు 2 అవర్స్ ఈజీగా పట్టింది శ్రీశైలం రావడానికి. ఇది శ్రీశైలం ఎంట్రన్స్ అండి. శ్రీశైలం వచ్చేసాము. రూమ్ తీసుకొని రూమ్లో కొంతసేపు ఫ్రెష్ అయ్యి తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్తాం. మేము ఉండబోయే రూమ్స్ అండి ఇవి. లోపలికి వెళ్ళి రూమ్స్ చూపిస్తాను. మేము ఉండే రూమ్ అండి ఇది. సూట్ రూమ్ తీసుకున్నాము. మేము 4 మెంబర్స్ ఉన్నాము ఇక్కడ. ఇవి యాక్చువల్గా ఎంత తీసుకున్నారంటే 4000 తీసుకున్నారు. 2000 రూమ్కి, 2000 మళ్ళీ ఎన్నికి ఇచ్చేస్తారు వెళ్ళేటప్పుడు. రూమ్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు లంచ్ చేసుకొని 1 గంట స్లీప్ వేసి తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్తామండి. దర్శనానికి వెళ్ళి పాతాళ గంగ చూసుకొని వచ్చేద్దాం. మేము శ్రీశైలం అర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు రీచ్ అయ్యేసరికి 12 అయింది. మధ్యలో 2 ప్లేసెస్ కవర్ చేసుకున్నాము. ఫైనల్గా శ్రీశైలం రీచ్ అయ్యాము. రూమ్ తీసుకున్నాము, ఫ్రెష్ అయినాము. ఇప్పుడు మెక్కడానికి వెళ్తున్నాము. మెక్కి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్ళి తిరిగేసి వద్దాము. బాగా ఎండగా ఉంది ఇక్కడ, సో కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత బయటికి వెళ్ళేసి వద్దాం. ఇది అన్నదానం అండి. ఇక్కడే మేము లంచ్కి వచ్చాము. ఇక్కడ రూమ్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అండి. మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మాకు లంచ్లోకి పులిహోర, రవ్వ కేసరి, పప్పు, సాంబారు, వైట్ రైస్, మజ్జిగ అండి. చాలా బాగుంది రైస్ అయితే. మీరు కూడా పక్కా ట్రై చేయండి. ప్రసాదం అయితే చాలా బాగుంది. చాలా క్లీన్గా ఉన్నారండి వాళ్ళైతే. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అన్నదాన సత్రం చాలా బాగుంది. ఇది శ్రీశైలం డ్యామ్. వాటర్ అయితే ఏం లేవు.
ఇది వచ్చే దారిలోనే మేము కవర్ చేసుకొని వచ్చాము ఈ ప్లేస్. ఇదంతా శ్రీశైలం డ్యామ్ వ్యూ అండి. అంబియన్స్ మాత్రం సూపర్ ఉంది అసలు. ఇక్కడ ఇది బ్రిడ్జ్ నుంచి శ్రీశైలము. వాటర్ అయితే అస్సలు లేవు. వర్షాకాలం వస్తే బాగుంటుంది వ్యూ, బట్ ఇప్పుడు ఏమో అంతకేం బాగాలేదు. హాయ్. సో 2 hours రెస్ట్ అన్నాను కదా, ఆ 3 hours అయిపోయింది. సో ఫుల్ స్లీప్ వేసాము. సో ఇప్పుడు మనం పాతాళ గంగ చూసుకొని నెక్స్ట్ దర్శనంకి వెళ్ళిపోదాము. సో అదంతా చూపిస్తాను రండి. ఇది పాతాళ గంగకి ఎంట్రన్స్ అండి. కార్లు అయినా ఏమైనా వెహికల్స్ వెళ్తాయి లోపల దాకా. ఇలా లోపల దాకా వెళ్ళిపోవచ్చు. ఇది కళ్యాణ కట్ట. గుండు చేపించుకునే వాళ్ళందరూ ఇక్కడ గుండు చేపించుకోవచ్చు. ఇది పాతాళ గంగకి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇలా స్ట్రైట్ వెళ్తే మనకి పాతాళ గంగ వస్తుంది. ఇక్కడ రోప్ వే కూడా ఉంటుంది. చాలా స్టెప్స్ ఉంటాయి పాతాళ గంగ దిగాలంటే. ఆ దిగని వాళ్ళు రోప్ వేలో వెళ్ళొచ్చు. ఇప్పుడు అదంతా చూపిస్తాం మీకు. ఇది పాతాళ గంగ ఎంట్రన్స్ అండి. చాలా స్టెప్స్ ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళు ఎక్కలేరు దిగలేరు కాబట్టి రోప్ వేతో వెళ్ళొచ్చు. ఇక్కడ రోప్ వే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది రోప్ వేకి దారండి. ఇది పెద్దలకైతే 80 రూపీస్, చిన్నపిల్లలకైతే 60 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని రోప్ వే ఎక్కేద్దాం. ఇలా టికెట్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కరికి 80 రూపీస్, ఇద్దరికి తీసుకున్నాము 160. సో ఇలా వెయిట్ చేయాలనుకుంటా. ఒకదాని తర్వాత ఒకళ్ళని పిలుస్తారు. ఒక్కో ట్రిప్కి 16 మెంబర్స్ వెళ్ళొచ్చండి. ఒక్కొక్క క్యాబిన్లో 4 మెంబర్స్ కూర్చోవచ్చు. సో 4 క్యాబిన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్యాబిన్లో 4 మెంబర్స్. సో అలా 16 మెంబర్స్ని అలా పిలుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉండాలి మన ఛాన్స్ వచ్చేంత వరకు. ఇక్కడ ఇలా రోప్ వే వెళ్తుందన్నమాట 4 మెంబర్స్తో. రోప్ వే స్టార్ట్ అయింది. సో ఎక్సైటెడ్. చాలా బాగుందండి లొకేషన్. మీరు కూడా ట్రై చేయండి, పక్కా ట్రై చేయవలసింది. ఇది చాలా బాగుంది. సేమ్ రోలర్ కోస్టర్ లాగా ఉంది, కొంచెం సేమ్ చూడడానికి. సో ఎక్సైటెడ్. గ్రీనరీ అంతా చాలా బాగుందండి. చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎవరైనా ట్రై చేస్తే కమెంట్ చేయండి. రోప్ వే శ్రీశైలం పాతాళ గంగకి దారి. ఇది రోప్ వే నుంచి వ్యూ అండి. చాలా బాగుంది. ఇదివరకు ఉండింది, అది ఇప్పుడు తీసేసి అంటే కాలినడకని రావచ్చు రోప్ వే. ఇది కింద నుంచి పైన వెళ్ళే వాళ్ళకి దారి. యాక్చువల్లీ వీళ్ళందరూ వెయిటింగ్ పైకి రావడానికి. మేము పైనుంచి కిందకు వచ్చాము. వ్యూ చూడండి, అద్దరిపోయింది. ఆ బోట్లు అయితే ఏదో అంకమ్మ గుహలంట. వాటికి ఏదో 600 ఏదో పే చేస్తే గంట సేపు జర్నీ అలా వాటర్లో తీసుకెళ్తాడు. మీరు ఒకవేళ కనుక వెళ్ళుంటే కమెంట్ చేయండి. మాకైతే టైం లేదు వెళ్ళడానికి.
ఇది పాతాళగంగకి వెళ్ళే దారండి, రోప్ వే నుంచి. లొకేషన్ బాగుంది కానీ ఆ రోప్ వే ఎక్కడం దిగడమే కొంచెం కష్టంగా ఉంది. రోప్ వే దిగేటప్పుడు బాగుంది కానీ ఎక్కేటప్పుడే 2 గంటలు వెయిట్ చేయాలంట. అదొకటి కొంచెం కష్టంగా ఉంది. మరి మేము ఎంతసేపు వెయిట్ చేస్తామో తెలియదు, చూడాలి. ప్రస్తుతానికి వ్యూ చూసుకొని ఆనందపడాలంతే. ఇది పాతాళగంగలోకి వెళ్ళే స్టెప్స్. ఎవరైతే రోప్వే నుంచి వస్తారో వాళ్ళకి ఇవి స్టెప్స్ అండి. పాతాళగంగలోకి వెళ్ళే దారి ఇది. ఇక్కడ మీరు దీపం వెలిగించాలి అని అనుకుంటే వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. లొకేషన్ అయితే అదిరిపోయింది. వీళ్ళ దగ్గర ఇవి తీసుకుందాము, నీళ్ళల్లో దీపం వెలిగించాలంట. ఆంటీ ఎంత అవి? ఇది 50. అగ్గిపెట్టి ఎవరు ఇస్తారు? ఇస్తారా మీరే? ఇది 50 రూపాయలు అంటండి ఒక్కోటి. నీళ్ళల్లో వదులుదాం ముట్టించేసి. ఇది 50 రూపాయలండి. ఇది నీళ్ళలో వదలాలి, వదిలేద్దాం. ఈ పాతాళగంగలో మునిగితే పుణ్యం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎన్ని పాపాలు చేసినా పాపాలు పోతాయి అంట. నాకైతే తెలియదు మరి అంటారు. అయితే చాలామంది పాపాలు చేసి వచ్చి ఇక్కడ మునిగేసేయండి, సరిపోతుంది. మేమైతే నీళ్ళు చల్లుకుంటాము, మేమైతే మునగము. జస్ట్ దీపం నీళ్ళల్లో వదిలేస్తాము. చూడండి నీళ్ళు, వాటర్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. అవి వాటర్. మనం మునగంలే కానీ జస్ట్ నీళ్ళు చల్లుకుందాము. ఓం నమ శివాయ అని పాపాలన్నీ పోతాయి. పైకి వచ్చినంత ఆనందం ఏం లేదు. పోయేటప్పుడు చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. వచ్చేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము. పోయేటప్పుడు మాత్రం చాలామంది ఉన్నారు ఇక్కడ లైన్లో. చాలా టైం పడుతుంది. సో ఇది కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి మీరు వచ్చినప్పుడు. ఫైనల్గా అయితే ఒక 1 అవర్ వెయిట్ చేసాము పైకి వెళ్ళడానికి. 1 అవర్ తర్వాత పైకి వెళ్తున్నాము. దీని తర్వాత దర్శనానికి వెళ్ళిపోదాము డైరెక్ట్గా. ఇటు వెళ్తే పాతాళగంగ వస్తుంది. ఈ జంక్షన్లో నుంచి ఇలా వెళ్తే టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నామండి. ఈ సైట్ సీయింగ్కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. మొత్తం 150 తీసుకుంటారు. ఒక 5 ప్లేసెస్ చూపిస్తారు. అవి ఏంటంటే సాక్షి గణపతి, లలితాదేవి, పాలధార, పంచదార, శిఖరము, అలా 5 ప్లేసెస్ తీసుకెళ్తారు. ఇక్కడ జంక్షన్లోని ఈ టెంపుల్ దగ్గరే అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా బస్కి వస్తే కనుక ఇక్కడ ఎక్కండి. ఇది టెంపుల్కి వెళ్ళే దారి అండి. ఇక్కడ నుంచి వెహికల్స్ ఎలా ఉండదు, నడుచుకుంటూ వెళ్ళాలి. పాతాళగంగ నుంచి వచ్చే వాళ్ళైతే వాకబుల్ డిస్టెన్సే, నడవచ్చు, లేదా ఆటోలు కూడా అవైలబుల్లో ఉంటాయి. బట్ ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటే రావాలి కంపల్సరీగా. ఇదంతా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ సైడ్లో మనకి బొమ్మలు అమ్మే వాళ్ళు అవి ఉంటారండి. ఇప్పుడైతే లేరు, తీసేశారు. రోడ్ ఎక్స్టెండ్ కోసం అనుకుంటా. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఈ బొమ్మలు, ఈ సైడ్లు షాపులు చాలా ఉండేవి షాపింగ్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఒక్కటి కూడా లేదు, అన్నీ తీసేశారు. చూడండి ఖాళీగా ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి ఇలా వెళ్ళాలండి. ఇక్కడ మనకి దర్శనానికి వే ఉంటుంది. యాక్చువల్గా ఫ్రీ దర్శనానికి వే ఇది. మొబైల్స్ నాట్ అలౌడ్. మన మొబైల్స్ లాకర్లో పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చాక కలుద్దాం మళ్ళీ. ఇది ఫ్రీ దర్శనానికి క్యూ లైన్. ఇక్కడ నుంచి మాత్రమే వెళ్ళాలి. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి. 500, 300, 150 ఉంది ఇక్కడ. అది క్లాక్ రూము.
యాక్చువల్గా అక్కడ కెమెరాలు మనం ఫోన్లు ఏమన్నా తెచ్చుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. ఇది టెంపుల్ దగ్గరే ఉంటుంది. ఫోన్లు అవన్నీ ఇక్కడ సెల్ ఫోన్కి అయితే ఒకటి 10 రూపీస్, ఒక బ్యాగ్ అయితే 20 రూపీస్. ఇక్కడ లడ్లు ప్రసాదం అమ్ముతారు. లడ్డు 20 రూపాయలు, క్యారీ బ్యాగ్ ఒక్కొక్కటి 5 రూపాయలు. ఇదంతా లడ్డు ప్రసాదాలండి. ఇక్కడ చిన్నపిల్లలు శ్రీశైలంలో ప్రోగ్రామ్ నడుస్తుందండి. చూడండి ఎంత చక్కగా నాట్యం చేస్తున్నారు. హాయ్, సే హాయ్. హాయ్, థ్యాంక్ యూ. విత్ శివ. ఇది షాపింగ్ సెంటర్ అండి శ్రీశైలం దగ్గర. యాక్చువల్గా అంతకుముందు గుడి పక్కన సైడ్లో ఉండేవి, అవి తీపిచ్చేశారు. ఇలా సపరేట్గా ఒక గల్లీలో పెట్టేశారు. ఈ బార్ ఉందండి. ఇది చాలా దూరం ఉంది. ఇక్కడికి ఇంకా పిల్లలు తెచ్చామంటే అయిపోయాం. చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్. ఇది ఫస్ట్ లైన్లో 3rd షాప్ అండి. ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. స్పటికాలు కావాలన్నా ఏమన్నా కావాలన్నా మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీ దగ్గర ఇంకా ఏమైనా అవైలబుల్ ఉంటాయా? అన్ని పూజ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. పూజ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. స్ఫటిక మాలు, నవరత్న మాలు, ఓకే, సామర మాలు, అన్ని రకాలు. ఓకే. ఇక్కడ సెకండ్ లైన్లో ఫస్ట్ షాప్లో దండలు ఉన్నాయని చాలా బాగున్నాయి. మేమైతే ఒకటి తీసుకున్నాము. కాస్ట్ కూడా చాలా తక్కువే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా తీసుకోండి. శ్రీశైలం దర్శనం అయితే అయిపోయింది. డే 1 కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇవాళ పెద్దగా క్రౌడ్ కూడా లేదు, చాలా తక్కువ ఉన్నారు. మాకు జస్ట్ అరగంటలోనే ఫ్రీ దర్శనం అయిపోయింది. సో డే 1 కంప్లీట్ అయిపోయిందండి. ఇవాళ డే 1లో దిండి కవర్ చేసాము, ప్లస్ ఉమామహేశ్వరి టెంపుల్ ఒకటి కవర్ చేసాము, ఇంకొకటి పాతాళగంగ కవర్ చేసాము. శ్రీశైలం డే 1 దర్శనం అయిపోయింది. సో రేపు డే 2 స్టార్ట్ అవుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ సాక్షి గణపతి, ఇక్కడ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ రేపు కవర్ చేస్తాను డే 2లో. తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.